యువత మీరు ఆలోచించండి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జీతం 1,60,000. ఈ దేశాన్ని 100 కోట్ల పైగా ఉన్న జనాభాని ఏలే ప్రధానమంత్రి జీతం 1,60,000. జగన్ పెట్టుకున్న 89 మంది అడ్వైజర్లు, ఆధిపత్యపు అహంకారం చూపించే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కలిపి వాళ్ళ జీతాలు సలహాలు ఇచ్చినందుకు ఏంటి, మన కొట్టు సత్యనారాయణ గారి లాంటికి ఎలాగ అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలో అని సలహాలు ఇచ్చే వాళ్ళకి జీతాలు దేశ ప్రధానికి 1,60,000, 89 మంది సలహాదారులకి 680 కోట్ల రూపాయలు. 680 కోట్ల రూపాయలు వాళ్ళు సలహాలు పెట్టుకుని దేనికి? మనల్ని సరైన దారిలో పెట్టడానికి. యువత మీరు ఆలోచించాలి. వాలంటీర్లకు కానీ వాలంటీర్లకు సన్మానానికి 710 కోట్ల రూపాయలు ఇచ్చారు సన్మానాలకి. అదేదో మీ ఖాతాల్లో పడేస్తుంటే ఫీజు రీయింబర్స్మెంట్ జరిగేది కదా. కొన్ని సాక్షి పేపర్ కొనాలి, దానికి 200 రూపాయలు అని చెప్పి దాదాపు 450 కోట్లు 600 కోట్లు డబ్బులు సాక్షి పేపర్ కొనటానికి. సాక్షి పేపర్ ఎవరి సొత్తది? మన కష్టం. మనందరం ట్యాక్సులు కడితే కట్టిన డబ్బుని వాళ్ళ సాక్షి పేపర్ నడపడానికి ఆ డబ్బులు తీసుకుంటా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి మనందరం ఇల్లు కడితే 1% సెస్ కడతాం, ట్యాక్స్ కడతాం. అది ఎవరికి పనిచేస్తే? కూతురుకి పెళ్లిళ్ళకో దేనికో ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 20,000, 15,000, 5,000 ఆ సంక్షేమ నిధి నుంచి తీసుకుంటారు భవన నిర్మాణ కార్మికులు. ఆ డబ్బులను దోచేశారు. మొట్టమొదటిసారి నేను 2 చోట్ల ఓడిపోయాక జనసేన నన్ను పిలిచింది, భవన నిర్మాణ కార్మికులు పిలిచారు. మా కష్టాలున్నాయి, నువ్వు రా బయటికి, మాకు నడువు అంటే ఆ రోజు నేను బయటికి వెళ్తే, వైజాగ్కి వెళ్తే జనం వస్తారా లేదా అని ఆలోచించా. ఓడిపోయినాడికి ఎవడొస్తారులే జనం అని అందరూ నాకు ఆలోచించా. నాకు తెలియదు కదా మీ గుండెలు ఇంత ప్రేమ ఉంటుందని. సరే వెళ్ళా ముందుకి. బోలిశెట్టి గారు కూడా ఉన్నారు. కింద పడదాం మీద పడదామని వెళ్తే ఎయిర్పోర్ట్ లాగారు. నా డౌట్కి తగ్గట్టుగానే అన్నా నువ్వు బయటికి రాకన్నారు. ఏ అన్న, జనం ఇంకా గ్యాదర్ కాలేదంటాను. సరే ఎంతమంది ఉంటారు? కనీసం మన నాయకులు కూడా రాలేదా అన్న. లేదు ఉన్నారని. ఎంతమంది రావాలంటే నేను చెప్పే 50 మంది ఉంటే సరిపోద్ది కదా అన్న. అలా కాదన్న. ఎంతమంది ఉన్నారు ఇప్పుడని అడిగా. 1000 మంది ఉన్నారు. అబ్బో అద్భుతం, చాలు పదాన్ని ముందుకు పోతాం. ఎందుకంటే నేను ఎవడన్నా సరే, విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వాట్ ఈస్ క్లాస్ వార్? పేదవాడిని